హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను ఈ మసాలా శ్యామల. ఈరోజు వీడియో పెడుతున్నా. మా చెల్లి వచ్చింది, చూడండి అందరు. వీడియో చేస్తున్నావు మసాలా తీసుకుంటా. మరి ఎందుకే మసాలా తీసుకో, ఏం చేస్తావు? ఏం లేదు, మాకు కూడా కొన్ని తీసుకోతాం. ఈ బయట కొనుక్కుంటే కొంచెం వస్తుంది, తీసుకోదామని వచ్చేసింది ఈ రోజు. మా దగ్గర అంటే హోల్సేల్ కాబట్టి ఎక్కువ వస్తుంది. అది హోల్సేల్ అని కాదురా, మసాలా తెచ్చుకోవచ్చు కానీ పని చేయాలంటేనే కష్టం రా. మీరు అంతసేపు కూర్చొని చేయాలి. అదే అందుకే అందరు అడుగుతున్నారు, మీ అక్క మసాలా చేస్తుంది కదా, మీరు కూడా వేయకపోయారు అని మాకు తెలిసిన వాళ్ళు అందరు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతారు కానీ ఇక్కడ చేస్తే తెలుస్తుంది కానీ అసలు పనులు ఇవ్వాలి. అమ్మ నాకైతే కాదమ్మ తల్లి, ఇప్పుడు 15 నిమిషాలు కూర్చొని నువ్వు నాన్న వచ్చేస్తుంది. ఇప్పుడు గంట నుంచి కూర్చుంటే రెండు రోజులు వస్తారు పనులు, మూడో రోజు వస్తలేరు రా. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చునేసరికి నడుము నొప్పి వస్తుంది కదా. ఆర్డర్లు ఉన్నాయా మరి? పర్లేదు, కొంచెం కొంచెం. ఆన్లైన్ పెట్టినవి కావాలన్నా తీసుకుంటారా? ఆన్లైన్లో ఆన్లైన్లో తీసుకుంటారు కొంతమంది, ఫోన్ చేస్తారు తెలిసిన వాళ్ళే. ఇట్లా పెట్టినావు కదా, యూట్యూబ్లో పెట్టినావు కదా అని చెప్పి కొంతమంది ఫోన్ చేస్తారు, తీసుకోపోతారు. పోతుంది, పర్లేదు, నడుస్తుంది మంచిగానే. కానీ నేనైతే చేస్తే మొత్తం తినడానికి సరిపోతాయి నాకైతే. నేనైతే మొత్తం తినేస్తున్నా వచ్చి నుంచి. కాదు కిస్మిస్ నువ్వు తినవా అక్క చేస్తుంటే? చూసి 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 నాకు తినాలని కూడా అనిపించదు. నేను సేమియా పాయసం చేసినా కానీ మా వాళ్ళు కాలు కిస్మిస్ ఏం కదా తెలుసా. నేనైతే ఇప్పుడు వచ్చి నుంచి 2 తిని ఒక పావు కిలో తినొచ్చు మధ్యాహ్నం. రోజు చూస్తారు కదరా, చూసి చూసి మాకు ఏం తినాలనిపించదు. నేనైతే అన్ని చేస్తాను. మాకు అయితే మసాలా రావాలి, మాకు మసాలా ఇచ్చేయండి, మాకు కొనుక్కొని వేపిస్తుంది, తీసుకోవాలి. మాకు మేము ఇట్లా వచ్చి పక్కన కూర్చుంటే కూడా మసాలా స్మెల్ వస్తుంది అంటారు తెలుసా కొత్తలు. వస్తుంది మరి, మాకు వస్తుంది, మేము ఏం చేయంగా. ఎక్కడ ఊరికి పోదామన్నా గుడికి పోదామన్నా మసాలా మసాలా అంటావు, ఏదికి రావు. ఈ రోజు 2 రోజులు ఆలే వచ్చినాయి, మంచి ఊరికి పోదామంటే నువ్వు రాలేవు. ఏం చేద్దాం, గుడికి పోదాం శ్రీడి కానీ ఎక్కడ పోదామంటే రానంటావు. ఏం చేద్దాం, మన పని ఏది కదా. గిరాకీ కూడా కొట్టుకుంటేనే మా గిరాకీ పోయింది అనిపిస్తుంది. అందరు మంచి అక్క చెల్లెలు ఎట్లా పోతారు గుడిలో అటు ఇటు, అయితే రానే రావు. పని ఉంటే ఎట్లా అమ్మ కట్ చేసే ఇక చాలా. అంటే డ్రై ఫ్రూట్స్ మసాలా ఇది ఆకు కూడా ఇట్లా ఇట్లా ఆకు ఇంటికి ఇస్తా, ఇంటికాడ వేసుకొస్తారు అన్నట్టు. ఖాళీ ఆకు తీసుకొని పోయి ఇంటికాడ ఇట్లా వేసుకొస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చినాక మేము ఇట్లా చేస్తాం. వాళ్ళకు కూడా అన్ని డబ్బులు ఇచ్చి అన్ని చేపిస్తాం. ఈ పీసులు ఇవన్నీ చేపిస్తారా, మస్తు పని ఉంటుంది రా. ఇది చూస్తేనేమో గిది ఏందిలే అనిపిస్తుంది కానీ చేస్తుంటే మస్తు పని ఉంటుంది. మాకు ఇంటికాడ కూర్చొని చేస్తుంది మంచిగా, నేను చేస్తే బాగుండు అనుకుంటాను నేనైతే. మీరు అనుకుంటారు 2 రోజులు ఉంటే తెలుస్తుంది మీకు. 2 రోజులు చేస్తే 3వ రోజు మసాలా వద్దు ఏమొద్దు అని చెప్పి పారిపోతారు. మీరు బాగా అలవాటు అయింది అక్క, అలవాటు అయిపోయింది కదా. ఇక అప్పటి నుంచి చేసేసి అప్పుడు వీడియో చేసినప్పటి నుంచి అలవాటు వస్తుంది. అందుకే ఇట్లా వేడి చేసేసి ఈ మసాలాలు అలవాటు అయిపోయినా కూర్చొని చేయడం. కానీ కూర్చొని చేస్తే నడుపు నొప్పి వస్తుంది రా. కానీ ఏం చేస్తాం, ఇది తప్ప ఇంకోటి రాదు కదా. ఇట్లా డబ్బాలు ఆర్డర్ ఇస్తేనే అక్కడ డబ్బాలు ఇస్తే మంచిగా తొందరగా అయిపోతుంది. మంచిగా ఇట్లా కూడా ఇస్తారు కానీ కొంచెం రేట్ వర్కౌట్ అవుతుంది. అవన్నీ తీసుకురావాలి కదా, రేట్ వర్కౌట్ అవుతుందని చూస్తున్నా. రేటు చేయాలి, ఇవి ఆర్డర్ వస్తే అవి ఇవ్వాలి. డబ్బాలు అయితే డబ్బాలు, కొంచెం డబ్బాలు అయితే పని తక్కువ ఉంటుంది కదా. ప్యాకెట్ అంటే మస్తు పనులు కూడా వస్తలేరు, ఎక్కువ పనులు ఎక్కువ చేస్తలేరు. అందుకే డబ్బాలు అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పి చూస్తున్నాను. అక్క బాగా పోతున్నా, దాని వచ్చిన బాగా అయిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క ఛానల్ని మసాలా శ్యామల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.